విత్ సస్పెన్షన్ కేటీఆర్ కి లైన్ క్లియర్ అయిందంటారా సార్? కేటీఆర్ గారికి లైన్ క్లియర్, కవిత గారికి లైన్ క్లియర్ అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అదే విధంగా పార్టీ అధినాయకుడు నిర్ణయిస్తారు. తమ నాయకుడు కేసీఆరే, మళ్ళీ రేపు ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ అని చెప్పి కవిత మరీ చెప్పింది. మేము కూడా అందరం పార్టీ అంతా చెప్తుంది. పార్టీ అంతా కూడా మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. గతంలో కేటీఆర్ ని ముఖ్యమంత్రిగా చేద్దాం అనుకున్నారు. కేటీఆర్ కూడా కొంతమంది మంత్రులు, అప్పుడున్న పొంగులేటి శ్రీనివాసరావు ఇప్పుడు మంత్రి, ఆయనతో కూడా అన్నాడు, అన్న నేను ముఖ్యమంత్రి అవుతా. కేటీఆర్ కూడా త్వరలోనే పార్టీ ప్రెసిడెంట్ చేయమని ఒత్తిడి చేస్తున్నాడు కేటీఆర్ అని కొన్ని వార్తలు. నేను పార్టీలో లేను, పార్టీలోకి వచ్చి 1 సంవత్సరం అండి. ఈ 1 సంవత్సరంలో మా అందరి ఆలోచన లక్ష్యం కూడా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలని, అంతే తప్ప ఇంకొకరిని కాదు. ఒకవేళ కేసీఆర్ గారు కాకపోతే సార్? కేసీఆర్ గారే అవుతారు. కేసీఆర్ గారు కాకపోవడం అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. కేసీఆర్ గారే అవుతారు. కేసీఆర్ గారు కావాలనే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అందరూ కూడా కోరుకుంటారు. అంటే వయసు రీత్యా వయసుకి ఏముందండి. మలేషియా మహతీర్ మహమ్మద్ 100 సంవత్సరాల్లో కూడా మలేషియా రాజ్యాన్ని వెళ్తుంటే, మలేషియా దేశాన్ని ప్రైమ్ మినిస్టర్కి వెళ్తుంటే వయసు ఏముంది. డొనాల్డ్ ట్రంప్ 83 సంవత్సరాల వయసు, జో బైడెన్ 85 సంవత్సరాల వయసు. సో వయసుకు దీనికి నిమిత్తం లేదు. మన మెదడు యాక్టివ్గా ఉంటే చాలు. సార్, విశ్వసనీయ వర్గాల సమాచారం చూసుకుంటే కేటీఆర్ ప్రెసిడెంట్ చేయాలి కేటీఆర్ అని కేసీఆర్ పైన ఒత్తిడి చేస్తుండు. అందుకోసమే హరీష్ రావుతో కూడా ఒప్పించి, హరీష్ రావుతో గతంలో ప్రెస్ మీట్ పెట్టించి కేటీఆర్ ప్రెసిడెంట్ అయితే ఆయన కింద నేను సైనికునిగా పనిచేస్తా అని చెప్పి ఇది జరిగిందన్న బాగా ఒక సమాచారం. అవన్నీ అభూత కల్పన, 100% అభూత కల్పన. పార్టీని టేకప్ చేసి అధ్యక్షుడు కావాలని కేటీఆర్కి లేదంటారా? కేటీఆర్ గారు ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్. అవును సార్. అంతకన్నా గొప్ప పొజిషన్ ఏముంటుంది? తప్పకుండా ఆయన ముందరికి తీసుకుపోతూనే ఉన్నారు. చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. ఎన్నో ఇబ్బందులు ఉన్నా రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఎన్ని కేసులు పెట్టినా కూడా ఏమాత్రం భయపడకుండా నిజాన్ని నిర్భయంగా చెప్తూ నిరంతరం ప్రజల పక్షాన్ని ఉంటూ ప్రజల గొంతుకగా నిలుస్తున్నారు. అంతకన్నా గొప్ప అవకాశం ఏముంటుంది? కేసీఆర్ గారి మార్గదర్శనంలో అందరూ పనిచేస్తున్నారు. మిగతా వాళ్ళు మాలాంటి వాళ్ళందరితో పనిచేయిస్తున్నారు. అంతకన్నా ఏం కావాలి? సామాజిక తెలంగాణ, భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదని కవిత వర్డ్స్ ని మీరు ఏకీభవిస్తారా సార్? ఒక్క రోజే రాదు. ఏదైనా కూడా 10 సంవత్సరాలు అయింది కదా సార్. 10 సంవత్సరాల్లో చాలా సామాజిక కార్యక్రమాలు చాలా జరిగినాయి. ఉదాహరణకు నేను గురుకులాలు, దళిత బంధు, బీసీ బంధు, బీసీ గురుకులాలు, తర్వాత ఎంబీసీ కార్పొరేషన్, దాని తర్వాత మీకు ఇంకా చాలా కార్యక్రమాలు, గొర్రెల స్కీము, తర్వాత ముదిరాజులకు ఒక స్కీము, అట్లా ప్రతి చోట కూడా సంపద సృష్టించడానికి చాలా గొప్ప స్థాయిలో ప్రయత్నాలు జరిగినాయి. అన్ని సామాజిక వర్గాలకు కూడా విద్య, వైద్యం ఇవ్వడానికి చాలా గొప్ప ప్రయత్నాలు జరిగినాయి. సమాజం అంటే ఏదో 1-4 కుల సంఘాలు లేకపోతే ఇవి కాదు, కుల సంఘాల భవనాలు మాత్రమే కాదు. సమాజం అంటే 5% ఉన్న సమాజం దగ్గరే 95% సంపద ఉంది. ఆ 95% సంపదను మిగతా 95%కి సిస్టమేటిక్గా ప్రణాళికాబద్ధంగా పంచడమే సామాజిక తెలంగాణ అని నేను అనుకుంటాను. సో ఆ సామాజిక తెలంగాణలో కొన్ని అడుగులు పడ్డాయి, కానీ ఒకటే రోజు ప్రపంచం మారదు, ఒకటే రోజు ఏ దేశం కూడా మారదు, ఒకటే రోజు ఒక సమాజం మారదు. దానికి పరిణామ క్రమం ఉంటుంది. పరిణామ క్రమానికి చోదక శక్తిగా ఆ రాజకీయ పార్టీ నిలుస్తుందని అనుకుంటున్నాను. సో ఏ రాజకీయ పార్టీనా, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఆ చోదక శక్తిగా పనిచేసింది కాబట్టి నేను చెప్పిన ఎన్ని కార్యక్రమాలు వచ్చాయి. ఇంకా రాబోయే రోజులు ఎక్కువ వస్తాయి. కవిత గారు ఇది సామాజిక తెలంగాణ కాలేదు అని అంటే ఏంటి అనేది కవిత గారిని అడగాలి. ఎందుకంటే అవుతుంది, ఒక రోజులో అవ్వదు. చాలా మందికి చాలా అవకాశాలు ఇవ్వడం జరిగింది. అన్ని కులాలకు కూడా అవకాశాలు ఇవ్వడం జరిగింది. అన్ని మతాలకు అవకాశం జరగడం జరిగింది. అవకాశాలు ఇచ్చినంత మాత్రాన ఆ కులాలకు చెందిన వ్యక్తులు ఆ సమాజానికి సాయం చేస్తారని కూడా లేదు. సో ఇదొక పరిణామ క్రమం. దీంట్లో రకరకాల ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి. సో డైరెక్షన్ కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. సార్, బీఆర్ఎస్ కార్ పార్టీలో కవిత సస్పెన్షన్తో బీఆర్ఎస్ పార్టీ కారులోని ఒక టైర్ని ఆ పార్టీ ఓడగొట్టుకుందంటారా? అద్భుతంగా మా టైర్లని చాలా అద్భుతంగా ఉన్నాయి. అసలు మాకు ఆ సమస్య. కవిత కూడా ఒక టైర్ అనుకోవచ్చు కదా సార్, 4 టైర్లలో? అలా ఏం లేదండి, అందరూ టైర్లేనండి బీఆర్ఎస్ పార్టీలో. అది చెప్తున్నా కదా, 4 టైర్లు అంటే 4 వ్యక్తుల చుట్టే తిరిగిందని అనుకోవడం. కానీ చాలా రోజుల నుంచి ఇదే వింటున్నాం కదా సార్. వినడం వేరు, వినడం వేరు, చూడడం వేరు. చాలా మంది గొప్ప గొప్ప నాయకులను కేసీఆర్ గారు తయారు చేశారు. వాళ్ళందరి పేర్లు ఇక్కడ అనవసరం, కానీ చాలా మంది ఉన్నారు. వాళ్ళ జిల్లాల్లో వాళ్ళ నాయకులు, రాష్ట్రానికి కూడా పరిచయమైన వ్యక్తులు వీళ్ళందరూ ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీలో అలాంటి ఫీలింగ్ ఏం లేదు. కేసీఆర్ గారు కూడా ఎప్పుడు ఆ ఫీలింగ్ వచ్చే విధంగా ఎప్పుడు కూడా నాయకులను చూడలేదు. కవిత హరీష్ రావు పైన కొన్ని కామెంట్స్ చేసింది సార్ సస్పెన్షన్ తర్వాత కూడా. హరీష్ రావు గతంలో కాంగ్రెస్ తో కలిసి వెన్నుపోటు పొడుద్దాం అనుకున్నాడు, బీజేపీతో కూడా కలిసి వెన్నుపోటు పొడుద్దాం అనుకున్నాడు. ఒకానొక టైంలో గజ్వేల్లో ఒంటేరు ప్రతాప్ రెడ్డికి అప్పుడు టీడీపీలో ఉన్న
అభ్యర్థికి సపోర్ట్ చేసి కేసీఆర్ ని ఓడగొట్టే ప్రయత్నం చేసిందని చెప్పి కవిత మాట్లాడింది సార్. సో ఏమంటారు సార్ దీనిపైన? నాకు తెలిసిన హరీష్ రావు అలాంటి వాడు కాదని అనుకుంటున్నాను. ఆయనకి ఎప్పుడు నిరంతరం పని. సో అతను ఎంతసేపు నా ఎదురు ఒక టాస్క్ ఉన్నది, బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాలను ఏ విధంగా పాటించాలి, పార్టీలో క్యాడర్ను ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న ఆలోచనలే ఆయనకు ఉంటాయి తప్ప ఆయనకు ఈ కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా చేస్తారైతే నేను అనుకోవడం లేదు. నిజంగా ఆమెకు అలాంటి ఆలోచనలు ఉంటే ఆమెకు అట్లాంటి అనుమానాలు కానీ అలాంటి ఆధారాలు ఉంటే పార్టీ అధినేత ముందర డైరెక్ట్గా తీసుకుపోయి పెట్టాలంటే పబ్లిక్ డొమైన్లో మాట్లాడడం అనేది. మీరు గమనిస్తే సార్ 2014లో గజ్వెల్ టీడీపీ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి సమీపంగా వచ్చిండు కేసీఆర్ గారికి. కనొక దశలో ఒంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ అంటే 14లో సార్ టీడీపీలో ఉండే, 18లో కాంగ్రెస్లోకి వచ్చి 14లో బాగా హరీష్ రావు సపోర్ట్ చేసిన అనేది బాగా వినిపించింది అప్పుడు కూడా. నేను అప్పుడు రాజకీయాల్లో లేను, కానీ ఇప్పుడు కూడా విశ్లేషించిండొచ్చు కదా ఏం నాకు జరిగింది. తెలిసిన హరీష్ రావు గారి గురించి అయితే నేను చెప్తున్నాను. సో ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. ఇంతగా ఈ కార్యక్రమం మీరు చెప్పిన కుట్రలు కుతంత్రాలకు ఆయన దగ్గర అంత సమయం ఉంటుంది అయితే నేను అనుకోవడం లేదు. కానీ ఉంటాయి హరీష్ రావు బయటికి కనబడడం అనేది కొంతమంది మాజీ బీఆర్ఎస్ నాయకుల మాట. నాకు కనిపించిన హరీష్ రావు గారు అయితే అలాంటి వ్యక్తి కాదని అనుకుంటున్నాను. రైట్. ఇంకోటి రీసెంట్ గా అంటే కవిత సస్పెన్షన్ తర్వాత అసలైన రాజకీయాలు రాష్ట్రంలో కనబడుతున్నాయి సార్. కొంతమంది జాగృతి పేరుతో కవిత మోసాలు చేసింది అని చెప్పి కవిత బండారం బయటపెట్టినట్టు రాజీవ్ సాగర్ అనే వ్యక్తి కానీ రాజారాం అనే వ్యక్తి కానీ వీళ్ళందరూ గతంలో కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళకి ఇచ్చిందే కవిత. కానీ ఈ రోజు వాళ్ళు జాగృతి బ్యానర్ పెట్టుకొని కవితని తిడుతున్నారు. ఏ విధంగా చూడొచ్చు? అది మీరు మేడి రాజీవ్ సాగర్ ను రాజారాం యాదవ్ అడగాలి. మరి వాళ్ళు పొలిటికల్ స్ట్రాటజీ అనుకోవచ్చా వెనకాల హరీష్ రావు ఉండడం అనుకోవచ్చు? వాళ్ళని అడగాలి. ఎందుకంటే నేను కొత్తగానే వచ్చాను పార్టీ లోపలికి, సో అవన్నీ వాటి గురించి నేను మాట్లాడలేను. మరి వాళ్ళకు ఎందుకు అలాంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది, నిజంగా ఉంటే మరి దానికి ఆధారాలు ఏమున్నాయి ఏంటి అనేది వాళ్ళే చెప్పాలి. అంతే తప్ప వాళ్ళని చెప్పాలి, లేకపోతే కవిత గారని చెప్పాలి, లేకపోతే పార్టీ అని చెప్పాలి. సో ఇప్పుడు దాన్ని గురించి మీరు నిజంగా ఇప్పుడే రాజకీయాలు వచ్చింది. నిజంగా పార్టీకి హానెస్ట్గా చెప్పాలంటే పార్టీకి అంత సమయం లేదు, వీటన్నిటి గురించి ఆలోచించే సమయం లేదు. మాకు రైతుల యూరియా కష్టాల మీద, లేకపోతే విద్యార్థుల తిండి కష్టాల మీద, లేకపోతే రైతులకు రావాల్సిన బోనస్ మీద, లేకపోతే రుణమాఫీల మీద, నిరుద్యోగుల ఉద్యోగాల మీద, లేకపోతే విద్యార్థులకు రావాల్సిన 8,000 కోట్ల రూపాయల బకాయిల మీద, లేకపోతే పెండింగ్ లో ఉండే ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద, వీటి మీదనే మా ధ్యాస ఉంటుంది తప్ప మాకు ఏమంటారు ఇదంతా కేవలం ఒక నాయిస్. ఈ నాయిస్ మీద మాకంత సమయం లేదు, టు బి వెరీ హానెస్ట్. మీడియా వాళ్ళకి ఏమైతే ఒక స్పైసీ సబ్జెక్ట్ లాగా కనిపిస్తుంది, మాకు మాత్రం ఇది ఒక నాయిస్ లాగా కనిపిస్తుంది. నాయిస్, జస్ట్ నాయిస్. సార్ మీరు రాజకీయాలకు రీసెంట్ గా వచ్చినారని చెప్తున్నారు. నిజంగా మీరు రాజకీయాలకు రీసెంట్ గానే వచ్చారు. 3 సంవత్సరాలు అయింది అనుకుంటా మీరు వచ్చి. కేవలం 3-4 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి 1 year. సో మీరు రాజకీయాల్లోకి రావడమే కాంచీరామ్ గారి ఆశయాల సాధన కోసం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.